ఇప్పటి వరకు టాలీవుడ్లో తోపు హీరోయిన్ ఎవరయ్యా అంటే టక్కున చెప్పే పేరు రష్మిక మందన్న. పేరుకి కన్నడ సోయగమే అయినా టాలీవుడ్ ముద్దుగుమ్మగా మారిపోయింది. అసలు ఈ అమ్మాయిది కర్ణాటక అంటే మనం కూడా నీకేమైనా పిచ్చా అంటాం. మన తెలుగు అమ్మాయి అనేస్తాం. అంతలా తెలుగు ప్రేక్షకుల్లో పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. మామూలుగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది. అయితే కొందరి విషయంలో మాత్రం 1-2 సినిమాలతోనే తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంటారు. అలా రష్మి కూడా డబ్ల్యూ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసైతే కొల్లగొట్టేసింది. ఇక నాగశౌర్య హీరోగా నటించిన చేలో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత గీతా గోవిందంతో స్టార్ స్టేటస్ సంపాదించింది. సరిలేరు నీకివ్వరు, భీష్మ సినిమాతో, అలాగే పుష్ప సినిమాతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్ల మీద హిట్లు కొడుతూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ని సంపాదించుకుంది. అంతెందుకు ఈ బ్యూటీ సినిమాకి సైన్ చేసిందంటే చాలు అది బ్లాక్ బాస్టర్ హిట్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. అసలు గత 2 ఏళ్లలో ఈ బ్యూటీ కెరీర్ గ్రాఫ్ మామూలుగా మారిపోలేదు. రష్మిక నటించిన ప్రతి సినిమా 100 కోట్ల వసూలు సాధిస్తున్నాయి. యానిమల్, పుష్ప 2, చావా ఇలా అన్ని సూపర్ డూపర్ హిట్స్ గా మారిపోయాయి. ఇక ఒక్క దక్షిణాదినే కాదు ఉత్తరాదిన కూడా వరుసగా సినిమాలతో భారీ బడ్జెట్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన కుబేరా కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక వచ్చే వారం ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మరోవైపు దీంతో పాటుగా రష్మిక చేతిలో 3 సినిమాలున్నాయి. 1 తెలుగు, 2 హిందీ. ఇలా మొత్తానికి 3 పువ్వులు 6 కాయలుగా రష్మిక సినీ కెరియర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఇదిలా ఉంటే రష్మికకి సంబంధించి ఒక షాకింగ్ లుక్ అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే అది రష్మిక లుక్ కాదని ఏఐతో రూపొందించారని స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆ ఫొటోస్ చూసి తెగ హైరాణ పడుతున్నారు. రష్ బేబీ ఇలా అయిపోయిందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఇలా హీరోయిన్ల ఫోటోలను ఏఐతో కొత్తగా హంగులు దిద్దుతూ ఫొటోస్ పోస్ట్ చేయడం తరచూ జరుగుతూనే ఉంది. ఇవి చూసి ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ పడకండి.